పైసా ఇచ్చే పరిస్థితిలో గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితిలో లేదు. ఎందుకంటే మీరు ఆలోచించుకోవాలి మీరందరూ కూడా. తర్వాత అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా కుటుంబం చనిపోతే 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాడు. తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా చంద్రన్న బీమా ఇచ్చేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరగలేదని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఏ గవర్నమెంట్ అన్నా ఏ ముఖ్యమంత్రి అయినా గెలిచినప్పుడు పేదోళ్ళకి ఉపయోగపడేటువంటి స్కీమ్స్ తీసేస్తే అర్థం చేసుకోండి పరిస్థితి ఏముంటుందో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే మీరు ఒక్కసారి అవకాశం అని చెప్పి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బందులు అరాచకాలు చేసిందో మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ మీ అందరి సహాయ సహకారాలతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఈరోజు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి ఇవన్నీ గెలిచిన తర్వాత యథావిధిగా గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి అందరం కూడా గర్వపడుతున్నాం. వేదికైనటువంటి నాయకులు కూడా అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మనము ఏ ఊర్లో ఈ చెక్కులు ఇస్తున్నామో వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి అమ్మా పలానా రోజు మన ఊర్లో చంద్రబాబు నాయుడు గారు మీకు చెక్కులు ఇప్పించాము, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా చేతుల మీదుగా అని చెప్పి మీరు చెప్పాలా. మీరు చెప్పకుండా గమ్మునుంటే ప్రయోజనం లేదు. అట్లాగే మళ్ళీ చెప్తున్నా, ఆ మాత్రం చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, ఈ వేదిక మీద నాయకులు ఎవరు మీకు ప్రపోజ్ చేసినా రేపు వీళ్ళు పార్టీలు మారినా మీకు ఇచ్చిన మాత్రం చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి మీకు చెక్కులు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఈరోజు సునీల్ కుమార్ చెక్కులు కాదు, ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే చెక్కులను గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేసే విధంగా పేదవాడికి ఈరోజు ఇస్తున్నాం. మీరు కూడా రేపు పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కోటేయాలా, మీకు సహాయం చేసిన మనిషి కోటేయాలా. లేకపోతే ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. మీరు గతంలో చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత సూపర్ 6 అమలు చేశాం. ధైర్యంగా చెప్తున్నాం. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అందరూ కూడా ప్రశాంతంగా ఏ ఊరికి వెళ్ళాలన్నా ప్రశాంతంగా వెళ్ళి వస్తున్న ఆడవాళ్ళు. ఈరోజు మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. సూపర్ 6లో చెప్పిన విధంగా ఈరోజు పెన్షన్ గెలవడం మేము 1000 రూపాయలు పెంచాం. ఈరోజు ప్రతి నెల 1వ తేదీ మా కేడర్, మా కార్యకర్తల నాయకులు మీళ్ళకి వచ్చి ఈరోజు అధికారులతో పాటు పెన్షన్ వస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వచ్చిన తర్వాత మీ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంత నష్టపరిచిన ఆర్థిక వ్యవస్థని, ఈ రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆగిపోయినటువంటి డ్యామేజ్ అయినటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా మనం వచ్చిన తర్వాత రిపేర్ చేశామని ధైర్యంగా చెప్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.